మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తారు కేసీఆర్ గారి బర్త్డే ఈ రోజు? ఖచ్చితంగా మా బాబు కేసీఆర్ 1000 సంవత్సరాలు బతకాలి. తెలంగాణ ఉన్నన్ని రోజులు మా బాబు కేసీఆర్ ఉన్నట్టే. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. కొంతమంది మూర్ఖులు ఈరోజు చేసిన పనులు అర్థమైపోయింది. సింహాసనం కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయింది. బ్యానర్లు చింపినంత మాత్రాన కేసీఆర్ లేనట్ట? బ్యానర్లు చింపినంత మాత్రాన కేసీఆర్ లేనట్టారా? రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఏమైనా ఉంటే కుక్క బుద్ధులు మానుకో, కుక్క బుద్ధులు మానుకో. చరిత్రను మలపలేవు. సువర్ణ అక్షరాలతోని రాసింది బాపు కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈరోజు ప్రపంచం మొత్తం మా బాపు కేసీఆర్ జన్మదినం చేసుకుంటున్నాం. మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెలలో నుంచి దేవుళ్ళకు పూజలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నెల 19ని ఎల్లుండి వస్తున్నాడు బాపు కేసీఆర్. బిడ్డ నువ్వు నా సంలాంచుకో, ఇక నువ్వు అయిపోయింది నీది. 1 ఇయర్ నీకు టైం ఇచ్చిండు, 14 నెలలు ఇచ్చిండు. అయిపోయింది నీ టైం, ఖతమే అయిపోయింది. రేవంత్ రెడ్డి నీ దాంట్లోనే నిన్ను కూర్చోబెట్టడానికి చూస్తున్నారు. ఈరోజు ప్రజలు మొత్తం మళ్ళా బాపు కేసీఆర్ రామరాజ్యం ఉండే బాపు కేసీఆర్ వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా అదే రామరాజ్యం రావాలి. రావణ రాజ్యం పోవాలని ప్రతి ఒక్కరము బీఆర్ఎస్ కాదు, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు బాపు కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే తెలంగాణ అనేది సురక్షంగా అంటారు కదా, ఒక తండ్రి చేతిలో చిన్న పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ప్రతి ఒక్కటి బాపు కేసీఆర్కు అందుబాటులో ఉండే. ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆరే వస్తాడు. కేసీఆర్ రావాలనే ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నది. మళ్ళీ మా బాపు కేసీఆర్. ఎన్ని కష్టాలు పడితే తెలంగాణ వచ్చిందిరా పిచ్చోడా. ఈ పిచ్చోనికి ఏం తెలియదు కాబట్టి ఈరోజు మళ్ళీ అదే చెప్తున్నాను, వాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఈరోజు మళ్ళీ మా బాపు కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు. ఈరోజు ఆయన జన్మదిన సంతోషంలో మేము అసలు చెప్తున్నాం ప్రతి ఒక్కరం ఎంత. ఈరోజు మళ్ళీ మా బాపు సీఎం అయినంత హ్యాపీ ఉన్నది మాకు. జై తెలంగాణ, జై బాపు. మరోసారి సభ పెట్టబోతా ఉన్న చాలా రోజుల తర్వాత ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ బయటకు వస్తే? ప్రభంజనం తగ్గేదే లేదు. బాపు కేసీఆర్ వస్తుడు బిడ్డ, తగ్గేదే లేదు. రజనీ మేడం గారు ఒకసారి మాట్లాడదు. ఎట్లా చూస్తారు ఇక్కడ కేసీఆర్ గారు బర్త్డే కదా మేడం, ఏం చెప్తారు? ఒకటండి, చరిత్రలో ఎప్పుడైనా ఒక పేజీని చదవడం వేరు, ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఒక లైబ్రరీని చదవడం వేరు. లైబ్రరీలో కొత్త పుస్తకాలు ఎట్లా వస్తాయో కేసీఆర్ గారి విజన్ కూడా అటువంటిది. కాబట్టి కేసీఆర్ గారి ఒక్క ఆలోచన మలిదశ ఉద్యమం అన్న సంగతి తెలంగాణ యావత్ సమాజానికి ఎప్పటికీ గుర్తుండే చరిత్ర. ఈరోజు ఒక చిన్న అంశము, కేసీఆర్ గారు 10 ఏళ్ళ అభివృద్ధి చూసిన తర్వాత చిన్న మార్పు అనే ఒక పేరుతోటి జరిగిన ఒక పొరపాటును ఈరోజు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కావాలి, మీరే తెలంగాణకు బాపు అంటున్నారు. కాబట్టి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో అధికారంలో లేకుండా ఉంటే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అని ప్రజలు కేసీఆర్ గారు కావాలని నినదించే పుట్టినరోజు ఇది. కాబట్టి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1,000తో తీసేస్తాం కేసీఆర్ అనే మొక్కని మొలవనీను అని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. కానీ వాళ్ళు చూస్తే తెలంగాణ భవన్లో చాలా ఎత్తున అభిమానులు రావడం, ప్రజలు రావడం, ఇది చాలా ఒకటండి. కేసీఆర్ గారు మొక్క అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కేసీఆర్ గారు మహావృక్షం కాదు, ఒక అడవి. కాబట్టి అడవిని ఎవరూ తొలగించలేరు. కేసీఆర్ గారు మొక్కల్ని 100,000 మొక్కల్ని తెలంగాణ సమాజంలో నాటి ఉంచిరు. అంటే అంతమంది నాయకులను తయారు చేసి ఉంచిరు. కాబట్టి భ్రమలు ఎన్నో జరుగుతుంటాయి, భ్రమలు ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ భ్రమలకు సమాధానం అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కనబడుతుంది. అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు పదే. ఏం చెప్తారు మేడం పుట్టినరోజు సందర్భంగా? కేసీఆర్ అభివృద్ధి చేయలేదు, 10 సంవత్సరాల్లో విధ్వంసం చేశారంటూ చాలా విమర్శ ఉంది. సో ఏం చెప్తారు మేడం అభివృద్ధి గురించి చెప్పాలంటే? ఒకటండి, కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని ఒక రైతుని చెప్పమనండి. కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన ఒక బిడ్డని కన్నా తల్లిని చెప్పమనండి. కేసీఆర్ గారు సన్నబియ్య అన్నం పెట్టలేదని చెప్పి ఒక విద్యార్థిని చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పేసి తెలంగాణలో ఏ బిడ్డనైనా సరే చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారి అభివృద్ధి అనేది ఇప్పటికీ కనబడుతుంది కదా. ఈరోజు పంజాబ్ని దాటి మరీ వరిధాన్యాన్ని పండిస్తున్నామంటే అది ఎవరి అభివృద్ధి అండి? కేసీఆర్ గారి అభివృద్ధి కాదా? కాబట్టి ఈరోజు గురుకులాల్లో అన్ని అవస్థలు పడుతున్నారు అని అంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన బడి పిల్లల పాటలు వినండి అని చెప్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారి అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే అది హాస్యాస్పదం, అపోజిషన్ వాళ్ళు మాట్లాడితే అది హాస్యాస్పదం. సభ కూడా ఒకటి పెట్టబోతున్నట్టు తెలుసా ఉంది కేసీఆర్ ప్రజల పక్షాన, రైతుల కోసం. సో ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ బయటకు వస్తే?
కేసీఆర్ గారు నినదిస్తే ఎట్లుంటుందో చూసిర్రు, కేసీఆర్ గారు ప్రగతి చేస్తే ఎట్లుంటుందో చూసిర్రు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజా సమస్యల మీద గర్జిస్తే ఎట్లుంటుందో చూస్తారు. ఖచ్చితంగా బయటకు వస్తారు. అది భవిష్యత్తులో కనిపిస్తుంది కదండి. మా ఊహాత్మకమైనది ఎందుకు కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది, అది చూద్దాం. మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు బొల్లు నాగరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా ఇవాళ సెలబ్రేషన్స్ ఎట్లా సాగుతున్నాయి కేసీఆర్? తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర భవన్ అయినటువంటి తెలంగాణ బొమ్మలంలో ఈరోజు కేసీఆర్ యొక్క తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా అంగరంగ వైభవంగా ఈరోజు సంబరంగా ఈరోజు అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి సందర్భం మనకు విక్షిప్తమే. కేసీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు మరి రక్తదాన శిబిరంతో పాటు ఈరోజు కేక్ కటింగు మరి తెలంగాణ భవన్లో జరిగినాయి. ఈరోజు తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ భవన్లు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మరి ఈరోజు పిచ్చిపేరల పనులు కేసీఆర్ గారి యొక్క ఫ్లెక్సీని ఈరోజు చింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పిచ్చి ప్రేరణ పనులు పాలకుండా మానుకొని ఈరోజు తెలంగాణకు మీకు అవకాశం ఇచ్చారు, ఆ రకంగా పరిపాలన చేసి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మేము కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ పైన ఇవాళ ఏదైతే బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు కూడా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక్కడ అధికారులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తుంది? అన్నా మేము ఒకటే అడుగుతున్నాము, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ మీద ఉన్నటువంటి యొక్క ఆ క్రష్ను ఈరోజు తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఒక నిరాకుశంగా ఒక రాజరిక వ్యవస్థగా ఈరోజు ఫ్లెక్స్లు చింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో దిక్చూచి విధంగా ఈరోజు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఈరోజు వాళ్ళు కొనసాగింపు కాక ఈరోజు చెప్పండి బ్రదర్, తెలంగాణ భవన్లో చాలా జోరుగా జరుగుతుంది కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు అన్ని డిస్ట్రిక్ట్స్లలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఆర్భాటంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఎవరు ప్రేమతో అభిమానంతో వచ్చిరన్నా మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని సేవలు చేశారో, ఎన్ని ఉద్యమాలు చేసి సాధించారో, ఎన్ని పథకాలు తెచ్చారో ఇక్కడ మీరు వేడుకల్లో చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 19 ఎల్లుండి రోజు ఇక్కడ పవన్కి మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాబోతున్నారు. అప్పుడు ఎలా ఉంటుందో చూడండి, వెయిట్ ఫర్ ద షాట్ అని చెప్తున్నానన్నా. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు తప్పనిసరి. వాళ్ళకి చెప్తున్నాను, గెట్ రెడీ ఫర్ ద బై ఎలక్షన్స్. కేసీఆర్ గారు తొందరలోనే మళ్ళీ వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్తున్నానన్నా. జై కేసీఆర్, జై తెలంగాణ.